ప్రధాని మోదీ పిలుపు మేరకు పొదుపు సూత్రాల్లో భాగంగా అనేక మంది బంగారం సంవత్సరాల పాటు కొనదని చెప్పడంతో బంగారం కొనుగోలు తగ్గాయా పెరగాయా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు బంగారు విషయంలో ముఖ్యంగా ఎందుకంటే ఇటీవల వివాహ సమయం కూడా వచ్చింది కాబట్టి బంగారు విషయంలో ప్రజలు కొంటున్నారా లేదా అసలు దేశ ప్రగతికి ఇవి ఎటువంటి మార్గం చూపుతాయి మనతో మాట్లాడేందుకు కొంచెం జరుగుతున్నారు ఏం చెప్తారు బంగారు కొనుగోళ్లు ఇప్పుడు ప్రధాని మోదీ వద్దన్నారు దీనిపై ఎట్లా కొంటారా లేదా ఏం చెప్తారు దీని గురించి భారతదేశ ఆర్థిక పరిస్థితి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన సమాధానం చెప్పాలి. రెండవది అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వల్ల ఈ రకమైనటువంటి పరిణామాలు వచ్చినాయని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఈయన ఇజ్రాయెల్ పోయాడు 2 రోజుల ముందు యుద్ధానికి ముందు. తర్వాత అమెరికా ఈయనకు మంచి ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ కూడా ఫాదర్ల్యాండ్ అన్నాడు ఆయన. మరి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇరాన్తో యుద్ధం అంతా కూడా ఆపగలిగితే ఇవాళ భారతదేశ ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. ఈయన 12వ సంవత్సరం అంటే 12 సంవత్సరాలు ఆయన పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ ఇప్పుడు బంగారు కొనొద్దు అంటాడు. రెండవది ఏమంటే పెట్రోల్ డీజిల్ అవన్నీ కూడా తగ్గించండి అంటాడు. నూనె వస్తువులు అంటే వంట నూనె అన్నీ కూడా అది కూడా తగ్గించమంటాడు. కానీ మొత్తం ఈయన కూడా మా వాహనాలు కూడా తగ్గించుకుంటున్నాం అంటా ఉన్నాడు. మీరు వాహనాలు తగ్గించుకోమని చెప్పి వాహనాలు చేస్తారు. తర్వాత ఇక్కడంతా కూడా విదేశీ ప్రయాణాలు చేద్దని చెప్పి ఈయన ఫ్లైట్లో పోతాడు. 8,000 కోట్ల రూపాయల ఫ్లైట్లోనే ఈయన పోతాడు. డెన్మార్క్ పోతాడు ఇక్కడ మాట్లాడి. తర్వాత అరబ్ ఎమిరేట్స్కి పోతాడు. అందుకే పొదుపు అనేటువంటిది మీరు పైనుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వమే దానికి ఆ రకంగా రావాలి. ఈ పరిస్థితి రావడానికి అసలు కారణం ఏమి నేను అంటా ఉన్నా. పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి దీనిపై ఎఫెక్ట్ ఏ విధంగా పడుతుంది బంగారు కొనుగోలు? ఇవాళ పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి. మీరు ఉపదేశాలు ఇవ్వడం కాదు అది. ఇవాళ మీరందరూ కూడా పైన ఆదేశాలు ఇస్తే కాదు, కానీ 90% బంగారం దిగుమతి చేసుకుంటా ఉన్నాం మనం విదేశాల నుంచి. వారి వల్లనే ఇప్పుడు ఆగిపోయింది. మీకు అంతా కూడా మంచి మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళని వదిలేసి వేరే వాళ్ళని పట్టుకున్నారు మీరు. ఇలా లోకల్గా ఉన్న బంగారు వ్యాపారాలు కూడా ఇది పెద్ద గుదిబండగా మారవకాశం. బంగారు వ్యాపారస్తులంతా ఇప్పుడు చేతులు పైకెత్తేసినారు. ఇవాళ మొత్తం బంగారు వ్యాపారస్తులు కొనుగోలు లేక వ్యవస్థ అంతా కూడా క్షీణించేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇప్పటికే పెద్ద పెద్ద మహల్స్ వచ్చి వాళ్ళ కొనుగోలు శక్తి వాళ్ళు తగ్గిపోయింది. అట్లాంటిది ఇప్పుడు బంగారే కొనొద్దని 1 ఇయర్ వరకు అంటే ఎక్కడ ఏంటి పరిస్థితి నేను అంటా ఉన్నా. అందుకనే బంగారు కొనుగోళ్ళు చాలా వరకు తగ్గాయా పెరగాయా అసలు కొంటే మేళ ఏమంటారు ఇప్పుడు? సార్ దీనికి ఎంత కారణము నరేంద్ర మోడీ గారే. ఆయన పరిపాలనే సరిగ్గా లేదు. ఆయన వచ్చిన తర్వాత ఏమన్నాడు, నోట్లు రద్దు చేశాడు. దానివల్ల నష్టమే వచ్చింది ఇండియాకి. బంగారు కొనకపోతే ఎట్లా సార్? బంగారు అంటేనే మన భారతదేశంలో మనం ఫస్ట్ నుండి బంగారు కొంటున్నాం. మనం ఏదో తులమో అర్ధ తులమో కొనుక్కొని అది దాచిపెట్టుకుంటాం. బంగారే కొనొద్దంటే ఎట్లా? బంగారు వ్యాపారస్తులు ఎక్కడ పోలా? రోడ్డు గోల్డ్ ఎవరు కొంటారు సార్? రోడ్డు గోల్డ్ కొనే పరిస్థితి ఉందా? బంగారు కొంటేనే కదా ఆ బంగారు ఎప్పుడైనా పనికి వస్తుందని. మన పూర్వం నుండి బంగారు కొని ఎత్తిపెట్టేవాళ్ళు రాజుల కాలం నుండి. ఈయన బంగారు కొనొద్దంటే ఎట్లా? దీనికంతా కారణం ఎవరు? ఆయనే కదా. ఈ శాంతి ర్యాలీ చేశాడా? శాంతి ర్యాలీ చేయలేదు. పోనీ ఇంకోటి మొత్తం అందరినీ కలిపి ఆల్ మీటింగ్ పెట్టి ఇది యుద్ధం వద్దు శాంతి ర్యాలీ చేస్తాము అని ఒకసారి కూడా ఏమైనా చెప్పాడా? వివాహ సమయం కాబట్టి బంగారు కొనుగోలు ఆగిపోతే దాని ప్రభావం అందరి మీద పడుతుంది, పరోక్షంగా ప్రత్యక్షంగా సార్ అందరిపైన పడుతుంది. ఇది భారతదేశం అంతా పడుతుంది. బంగారు కొనొద్దనే హక్కు ఆయనకి లేదు. బంగారు కొనాల్సిందే. వ్యాపారస్తులు చిన్న చిన్న బంగారు కొనకపోతే ఎట్లా? పెళ్లిలో ఏం చెప్తారు? బంగారు కొనుగోలు ఇప్పుడు చాలా వరకు తగ్గాయి అంటున్నారు. ఎట్లా తగ్గాయా పెరగాయా? ఇప్పుడు ఏం చేస్తే మేలు? బంగారు కొనకపోతే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు? కట్నాలు అది తులము బంగారము కొనుక్కోకుండా పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తారు? నరేంద్ర మోడీ వ్యవస్థే బాగలేదు. దీన్ని బంగారు కొనొద్దంటాడు. ఓ బంగారు అయితే వాళ్ళే తాకట్టు పెట్టుకొని గుళ్ళల్లో కావట్టినంత చేస్తారు. బంగారు కొనేది హక్కు ఎవరు? డబ్బులు బంగారు లేకపోతే బంగారు వ్యాపారస్తులకు దెబ్బతింటారు. పెళ్ళిళ్ళు జరగవు. పెళ్ళిళ్ళు జరగకపోతే ఎట్లా వ్యవస్థ జరుగుతుందని మా అభిప్రాయం. బంగారు గురించి చూసుకుంటే బంగారు అనేది ఇప్పుడు మన సామాన్య ప్రజలకు అత్యవసరం. ఎందుకంటే పెళ్ళిళ్ళు కానీ లేదా ఇంట్లో ఫంక్షన్లు ఖచ్చితంగా ఉండడం వల్ల ఇప్పుడు కొనకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉండదా? ఇండ్లల్లో మొత్తం వచ్చేసి జనాలు పెళ్ళిళ్ళకు బంగారు పెట్టకపోతే ఏ పాపకు పెళ్లి చేసుకోరు. బంగారు లేనిది ఆడపిల్లలు ఇబ్బంది పడతారు, లేడీస్ ఇబ్బంది పడతారు. బంగారు లేనిది ఏందని మోడీ మీద ఇప్పటికే చాలా లేడీస్ అంతా తిరుగుబాటు అవుతుంది. బంగారు ఖచ్చితంగా అయితే కొనుగోలు ఉన్నాయి, అవి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ఇబ్బందులు పడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ చామాషాతో యోగానంద్ వైకే న్యూస్ అనంతపురం నుంచి.